ఫైట్ చేయగలడు. పెద్ద వార్ సీక్వెన్స్ చూపించాం, బట్ అసలైంది పెట్టలేదండి. వాళ్ళిద్దరు కొట్టుకుంటే ఎలా ఉంటుందో చూపించలే. కరెక్ట్. సో సెకండ్ పార్ట్ లో కూడా ఆబ్వియస్లీ వార్ సీక్వెన్సెస్ ఉంటాయి, యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి, బ్రహ్మాండంగా ఉంటాయి. బట్ అన్నిటికంటే ద ఫాదర్ ఆఫ్ యాక్షన్ ఈజ్ ప్రభాస్ అండ్ రాణా ఫైట్. కరెక్ట్. అది ఉంటుంది. దేవసేన ఈ బాహుబలి 1 కి కన్క్లూజన్ కి మధ్యలో వేరే సినిమాలు కూడా చేశారు. అయితే వాటి గురించి కొన్ని లావ్ అవ్వాల్సి వచ్చింది ఆవిడ. సో యాక్చువల్లీ ఆవిడ లావ్ గానే ఉన్నారు, కానీ ఏదో డిజిటల్ టచ్అప్ చేశారు, ఇలాంటి టాక్స్ వస్తూ ఉన్నాయి. వీటి మీద మీరు ఓపెన్ అప్ అవ్వండి కొంచెం. లేదండి మ్యామ్, స్వీటీ తాలూకు మ్యాక్సిమం పోర్షన్స్ అన్ని మేము ముందే షూట్ చేసాం. ఓకే. ఫస్ట్ పార్ట్ జరుగుతున్నప్పుడే షూటింగ్ చేసాం. కొన్ని పోర్షన్స్లో ఉన్నాయి, కొన్ని పోర్షన్స్లో ఉన్నప్పుడు తను సైజ్ 0 కానీ దానికోసం లావెక్కి తగ్గడం కుదరలా. మేము షూట్ చేసే టైంకి కొంత తగ్గింది. ఓకే. బట్ స్టిల్ ఫస్ట్ పార్ట్ ఉన్నంత సనంగానూ లేదు. అండ్ ఫ్యూ షార్ట్స్, నాట్ ఆల్ ద షార్ట్స్, ఫ్యూ షార్ట్స్ కొంచెం లైట్గా డిజిటల్ టచ్అప్ చేసామంటే దట్ ఈస్ కామన్. అదేమి పెద్ద అదేదో తగ్గించారంట, టచ్ చేశారంట, టచ్అప్ చేశారంట, ఎంత అయిపోతుందంట, అందుకని లేట్ అయిందంట, అదంతా హంబగ్. ఈ ప్రాసెస్ ఆఫ్ షూటింగ్ లో జరిగినటువంటి ఎనీ ఇన్సిడెంట్స్? అండ్ మామూలుగా మన పొద్దునే సాయంత్రంలోకే ఈ రోజు జరిగింది ఇన్సిడెంట్ అంటే ఏదో ఒకటి ఇంట్రెస్టింగ్ ఉంటుంది. 4 సంవత్సరాలు అంటే బోల్డ్ ఉంటాయి. వచ్చిన ప్రాబ్లం అంటే 4 సంవత్సరాల్లో అన్ని ఇన్సిడెంట్లు ఎక్కువైపోయి ఏది చెప్పాలో గుర్తురా. బట్ ఒక ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ అండి, మహాబలేశ్వర్లో షూట్ చేస్తున్నాం. ఒక చాలా అందమైన లేక్ ఒడ్డున షోర్ కొంచెం లైట్గా స్లోప్ ఉంటుంది. అక్కడ షూట్ చేస్తున్నాం, కెమెరా పెట్టాం. జిమ్మి జిబ్ ఉంటుంది కదంటే, ఆ ఎక్విప్మెంట్ అంతా వ్యాన్లో వస్తుంది. వాళ్ళంతా కింద పెట్టుకుంటారు, వ్యాన్ పక్కన పార్క్ చేస్తారు. ఇలా కెమెరా పెట్టి షూట్ చేస్తున్నామండి. సడన్గా చూసేసరికి వ్యాన్ ఇలా డిగ్రీ అంటే ఫీల్డ్లోకి వచ్చేస్తుంది. ఇలాగా ఫీల్డ్లోకి వస్తుంది అని చూస్తే ఇలా వెళ్ళిపోయి చెరువులోకి దిగి చెరువులో వెళ్ళిపోతుంది. ఇలా అసలు ఎవరికి అర్థం కాలేదు. అందరూ మామూలుగా ఏంటి డ్రైవర్ అలా తీసుకెళ్ళిపోతున్నాడని చూస్తే డ్రైవర్ లేడు అందులో. వ్యాన్ వెళ్ళిపోయి నీళ్ళలోకి నీళ్ళలో వెళ్ళిపోతుంది ఇలాగా. ఇంకా అందరూ పరిగెట్టుకుని వెళ్ళి కొంచెం గజేతగాళ్ళు ఎవరు తీసుకొని, కొంచెం స్విమ్మర్స్, ఆర్ట్ డిపార్ట్మెంట్ మెయిన్ వాళ్ళు పెద్ద పెద్ద తాళ్ళు తీసుకొని ఈదుకుంటే వెళ్ళి జిమ్మి జిబ్ వ్యాన్కి, మునిగిపోయిన వ్యాన్కి కొంచెం లోపలికి వెళ్ళి సగం టాప్ మాత్రం కనిపిస్తుంది అనుకుంటా, వెళ్ళి దానికి తాళ్ళు వేసి, మన సినిమాలో జనాలందరూ లాగారు కదండి విగ్రహం పైకి లాగడానికి, అలాగే మొత్తం అందరూ తాళ్ళు పట్టుకొని లాగి ఆ వ్యాన్ బయటికి